ఇక మొదలెడదామా? బా ఫైనలీ సబ్బాస్ బేటా. సర్దేశారా? ఇంకా జిప్ వేసేయండి, లాక్ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. టైం అయితే 5 o'clock అయింది. ఇంకా ఏమేమి ఉన్నాయో ఏమైందో చూడాలి. ఏం మేడం, టైం అవుతా ఉంది 5 o'clock. 5:30కి అంతా స్టార్ట్ అవ్వాలి మనము. ఏంటి మరి ఎక్కడి వరకు వచ్చింది నీ? ఇప్పుడే బాత్ చేసుకొని వచ్చాను. సో సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నా. హాయ్ ఆల్, వెల్కమ్ టు సుమహాస్ వ్లాగ్స్. సో సన్ స్క్రీన్ అనేది మ్యాండేటరీ. అందరు అనుకుంటారు ఎండకు పోయినప్పుడే సన్ స్క్రీన్ అని. కాదండి, మనం బయటకు ఎక్స్పోజ్ అయినా లేకపోతే స్క్రీన్ టైం, టీవీ, మొబైల్, ల్యాప్టాప్స్ ఏది చూస్తున్నప్పుడు కూడా సన్ స్క్రీన్ అనేది మ్యాండేటరీ అనమాట, మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా. సో నేను కూడా ఇప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాను. బాగా మన స్కిన్ లో అబ్జర్వ్ అయ్యేలాగా మనం నీట్ గా దీన్ని రుద్దాలి. ఇంకా రెడీ అయిపోయి ఇంకొంచెం ఫుడ్ ప్యాకింగ్ ఉంది, అది చేసేసుకొని ఇంకా క్యాబ్ బుక్ చేసి వెళ్ళిపోవడమే. సో జాకెట్ వేసుకొని అంతా లగేజ్తో రెడీ అయిపోయాను అనమాట. మా ఆయన ఇంకా రెడీ అవుతున్నారు. ఏమేమి లగేజ్ అని ట్రీట్ చేస్తా. సో ఇదొక ట్రాలీ అండ్ ఇదొక లగేజ్ బ్యాగ్ అండ్ ల్యాప్టాప్ బ్యాగ్. అంతే, 10 daysకి చాలా సింపుల్గా అండ్ ఈజీగా త్వరగా మేము లగేజ్ అనేది ప్యాక్ చేసేసాం. సో క్యాబ్ బుక్ అయింది, ఇంకా వెళ్ళిపోతున్నాం. హోగాడ్, ఎన్ని కష్టాలు పడొచ్చినామంటే మేము ట్రైన్ ఎక్కేకి 5:15కి స్టార్ట్ అయ్యాము. 7కి ట్రైన్ స్టార్ట్ అయ్యేది, 7కి వచ్చాము రైల్వే స్టేషన్. ట్రైన్ ఇలా మూవ్ అవుతుంది. మా ఆయన ట్రాలీ బ్యాగ్లు అన్నీ పెట్టుకొని ఇంకా జంప్ చేశారు ట్రైన్లోకి. నేను కూడా వాటర్ బాటిల్ అంతా పెట్టుకొని వచ్చాను. చూస్తే S2లో ఎక్కేసాం. మాది B3. ఏంటి చేసేది అనుకున్నాం. సరే అని చెప్పి అలా ఇలా కుస్తీ పడుతూ అందరినీ ఎక్స్క్యూజ్ మీ అనుకుంటూ వచ్చాం. ఫైనలీ ఆఫ్టర్ 15 minutes మేము మా లొకేషన్స్కి వచ్చాం. ఇక్కడ అక్క చెప్పిన విషయం వినాలా అనేది. ఏమని? నేను ఏం చెప్పిన 2 గంటల ముందు బయలుదేరండి వచ్చి చెక్కన్ బజార్ చేయాలి. ఎవరికి తెలుసు 1 hour అయ్యేది, 1 hour 45 minutes అవుతుందని. లేదు, మేము స్టార్ట్ అవ్వాలని అనుకున్నాము. 4 క్యాబ్లు క్యాన్సిల్ అయినాయి. అందుకే మనము ప్రిడిక్ట్ చేయలేము. సో ట్రైన్ విషయంలో ఎప్పుడో గంట ముందే ఉండాలి. పెద్దోళ్ళు కదండి, ఇట్లా తింటూనే ఉంటారు. నేను చూడండి, మా ఆయన వద్దొద్దన్న గొడవ ఒక గంట ముందు తీసుకొచ్చి ఇక్కడ వెయిట్ చేపించి. కరెక్ట్, పెద్దోళ్ళు గొప్పోళ్ళు. మా ఆయన గొప్పోళ్ళు నా మాట విన్నందుకు. మీ ఆయన ఎప్పుడు వింటారమ్మా మీ మాట? మా ఆయన వినరు అంతే. సో మా అక్క ఫుడ్ తెచ్చిందనమాట. ఏం తెచ్చిందని చూద్దాం. ఏం మాకు చూపిండి కొంచెం. టెంపుల్ స్టైల్ పులియోగర స్మెల్ వస్తుంది. మా అక్క అన్ని తీసుకుని వచ్చింది కానీ స్పూన్స్ మర్చిపోయింది. అందుకే ఇప్పుడు ఇంకా 5 fingers యూజ్ చేసి త్రిష్కకు ఫీడ్ చేస్తుంది. త్రిష్క తినమంటే నా చేత్తో నేను తిన్నా, అమ్మ నువ్వు తినిపించు. అందుకనే మా అక్క కుస్తీ పడుతున్నారు. పులియోగర ఎలా ఉంది త్రిషిక? పులియోగరే ఎవరు చేశారు? అమ్మ, అప్ప? అమ్మేనా? అప్ప చేయలేదా? ఎవరు ప్యాక్ చేశారు? అప్ప. వెరీ గుడ్, చెప్పు. 4 packets తీసుకురావాలంటే 6 packets. మా బావ ఇప్పుడు అన్ని ఎక్సెస్ ప్యాక్ చేస్తారనమాట. 1 rupee అడిగితే 10 ఇప్పుడు మీ బావకి 3 ప్యాకెట్లు అట్లుంటది మనతోని, అలా అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకా మా వ్లాగ్స్ అన్ని కంటిన్యూగా వస్తూ ఉంటాయి, చూసేయండి. ఇంకా యాజ్ యూజువల్ తెలిసిందే, ట్రైన్ అన్న తర్వాత వస్తూనే ఉంటాయి. ఇంకా అండి మనం ఏ ఊర్లో దిగేది? మార్నింగ్ తిరుచిరపల్లిలో మార్నింగ్ 4:30కి ల్యాండ్ అవ్వబోతున్నాం. స్టే ట్యూన్డ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్ వ్లాగ్స్. అలవాటు పడ్డారండోయ్.